నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు దాడి ఘటన తర్వాత కోలుకున్న సీఎం జగన్ నేటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించనున్నారు. మొన్న కేసరపల్లి దగ్గర నిలిచిపోయిన యాత్రను ఈ రోజు అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నారు జగన్. కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్ యాత్ర గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా సాగనుంది. మధ్యాహ్నం జొన్నపాడు దగ్గర భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోకి యాత్ర ప్రవేశించనుంది. ఇక సాయంత్రం గుడివాడలో భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఇక కేసరపల్లి బస ప్రాంతానికి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. సీఎం జగన్ దాడి తర్వాత ఆయన్ను కలిసి పరామర్శిస్తున్నారు నేతలు. జగన్ సతీమణి భారతి, సజ్జల స్టే పాయింట్ కు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన ముఖ్య నేతలు, కార్యకర్తలను సీఎం జగన్ కలుస్తున్నారు. ఇక కేసరపల్లి వద్ద నుండి లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, చూస్తూ ఉన్నాం, దాడి తర్వాత జగన్ మరలా యాత్ర ప్రారంభిస్తున్నారు. ఏ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? పోలీసులు ఏమైనా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మేమంతా సిద్ధం బస్ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరగడంతో డాక్టర్లు ఆ సూచనల మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే నిన్న రాత్ర బస చేసిన ప్రాంతం కేసరపల్లి ఉందో, కేసరపల్లి దగ్గర ఉన్నాము. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ బస్సును కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షోగా బయలుదేరబోతా ఉన్నారు. నిన్న దాడి తర్వాత డాక్టర్ల సూచనల మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలోనే విశ్రాంతిలో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది కదా, దాడి జరిగిన తర్వాత ఆయనని కలిసేందుకు భారీగా ఈ నైట్ క్యాంప్ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మంత్రులు జోగి రమేష్ తో పాటు కీలక నాయకులందరూ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే దాడి ఘటన తర్వాత పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడిని చాలా సీరియస్ గా ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా అంతే స్థాయిలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తుందని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడివాడలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు. ఆ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఈ విధంగా ఉంటుంది. ఈ దాడికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతారా, రియాక్ట్ అయితే ఏ అంశాలు మాట్లాడతారన్నది ఆ పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ రేపుతా ఉంది. మరోవైపు ఈ గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలు ఆ ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రెండు నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గన్నవరంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్న నేపథ్యంలోనే మరొకసారి ఈ సీటుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా చాలా దృష్టి పెట్టిన నేపథ్యంలోనే గన్నవరంకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా నైట్ స్టే క్యాంప్ దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళందరితో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి విభేదం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంశీని ఇక్కడ గెలిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మొత్తం మంత్రులు, కీలక నేతలతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి కూడా లోపల ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇలా దాడి తర్వాత కలిసి వాళ్ళందరూ కూడా పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ క్యాంప్ దగ్గర ఉండి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న దాడి జరిగిన తర్వాత పోలీసులు కూడా ఎక్కువ ఫోర్స్ పెంచి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అందరినీ లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇడుపులపైలో ప్రారంభమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రస్తుతం విజయవాడ దాటి కేసరపల్లి దగ్గర ఉన్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా ఈ 5 ఏళ్ల పాలనలో ఎటువంటి పాలన జరుగుతుంది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనే అన్ని అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఈ బస్సు యాత్రలో పాల్గొంటా ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశాము, మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాడి ఘటన తర్వాత మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కేసరపల్లి పాయింట్ దగ్గర నుంచి బయలుదేరబోతా ఉన్నారు. రోడ్ షో అంటే కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి గన్నవరంకి
సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షోగా గురువాడకి వెళ్తారు. గురువాడ సాయంత్రం 4 టైంకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ప్రసంగించబోతా ఉన్నారు. వంశీ, వినయ్. సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేశారా లేక క్యాట్ బాల్ తో దాడి చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రకమైన దాడులు చేసేవారిని వెతుకుతున్నారు. స్కూల్ సమీపంలోంచే దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇక దాడికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించింది క్లూస్ టీం. అనుమానితుల కదలికలపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా విచారించారు పోలీసులు. ఇక దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న యంత్రాంగం నిందితులను కనిపెట్టే పనిలో నిమగ్నమైంది. మొత్తం 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, సిసిఎస్, సైబర్ క్రైమ్ వింగ్స్ ఇలా ప్రతి విభాగము అధికారుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను, కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత 15 రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ నుండి వెళ్లిన కాల్స్, ఇతర సాంకేతిక అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. కొందరి ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో అటెంప్ట్ టు మర్డర్ ఐపీసీ సెక్షన్ 307 కేసు నమోదు చేసుకున్నారు. పబ్లిక్ ఎక్కువగా ఉండటం, దాడి జరిగిన సమయంలో కరెంటు కూడా లేకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారింది. సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేశారా లేక క్యాట్ బాల్ తో దాడి చేశారా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రకమైన దాడులు చేసేవారిని వెతుకుతున్నారు. స్కూల్ సమీపంలోంచే దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాడికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించిన క్లూస్ టీమ్స్ అనుమానితుల కదలికలపై ప్రధానంగా ఆరా తీస్తుంది. ఇప్పటి వరకు 40 మందికి పైగా విచారించారు పోలీసులు. ఇక దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న యంత్రాంగం నిందితులను కనిపెట్టే పనిలో నిమగ్నమైంది. మొత్తం 6 ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దర్యాప్తుకు సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఒకవైపు సీఎంపై దాడి, నిన్న ప్రతిపక్ష నేతపై దాడి, వరుసగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ టైంలో ఈ విధమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ విధంగా ముందుకు వెళుతూ ఉన్నారు, భద్రతకు సంబంధించి, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎలా కొనసాగుతుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసులో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవాలి. పోలీస్ కి ఏదైతే సిపి ఆదేశాలు నేపథ్యంలో మొత్తం ఒక 20 మంది బృందంతో పోలీస్ స్పెషల్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తు బృందంలో ఏదైతే దాడి జరిగిందో, దాడి జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో 3 సెల్ టవర్స్ ని కూడా ఆధారంగా చేసుకుని సెల్ టవర్స్ కి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ ని తీసుకుంటున్నారు. మొత్తంగా 20,000 ఫోన్ కాల్స్ యాక్టివ్ గా ఉన్నట్లుగా కూడా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేపడుతున్నారు. అయితే ఎవరిని విచారిస్తున్నారు అనే విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఏదైతే ఈ స్పెషల్ దర్యాప్తు బృందం ఏదైతే ఏర్పాటు చేశారో వారు వివిధ కోణాల్లో ఏదైతే దర్యాప్తును అయితే చేపడుతూ ఉన్నారు. ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ ఆల్రెడీ అదే సమయంలో కరెంటు తీసేయడానికి గల కారణాలు ఏంటి, కరెంటు కట్ అయింది, ఆ చీకట్లో ఏం జరిగింది అనే విషయానికి సంబంధించినటువంటి విషయాల్ని కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. దీంతో పాటుగా
ఎక్కడైతే గంగానమ్మ గుడి అలాగే స్కూల్ కి మధ్యలో ఉన్నటువంటి చెట్టు మీద నుంచి దాడి జరిగినట్లుగా ఒక ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. ఈ నేపథ్యంలో విచారణను అయితే వేగవంతం చేశారు. ఏదైతే ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఖచ్చితంగా నిన్న సాయంత్రం ఒక నివేదికను సిపి కాంతిరాణ టాటా కూడా సిపి ఒక రిపోర్ట్ ని ఏదైతే ఈ విషయాలన్నిటిని ఎక్కడి నుంచి దాడి జరిగింది, ఏదైనా ఒక వస్తువు అంటే రాయి చేత్తో విసిరితే గనుక అంత జరిగే అవకాశం ఉండదు. అది క్యాట్ బాల్ తో గానీ లేదా ఎయిర్ గన్ తో గానీ దాడి చేసినట్లుగా ఒక ప్రాథమిక విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆ నివేదికను ఏదైతే ఉందో నివేదికను ఈసీకి కూడా కాంతిరాణ టాటా సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణను అయితే వేగవంతం చేశారు. మరొక వైపు ఏదైతే ప్రతిపక్ష నేత పైన చంద్రబాబు నాయుడు పైన కూడా నిన్న కొంత రాళ్ల దాడి అయితే జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు అందరికీ కూడా ఒక కొత్త నిబంధనను ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే రాజకీయ నాయకులు అలాగే అటు విఐపీస్ ప్రజాయాత్రలు చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయవలసిందిగా సూచనలు అయితే వచ్చాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు మరి కాసేపట్లో ఏదైతే తన బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారో రూట్ మ్యాప్ ఏదైతే ఉందో, ఏదైతే హైవేస్ పై నుంచి రూట్ మ్యాప్ కాకుండా దారి మళ్లించి ఏదైతే ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ కాకుండా వేరే రూట్ మ్యాప్ లో పటిష్టమైన భద్రత మధ్య ఈ యాత్ర జరిగేలాగా చూస్తూ ఉన్నారు. మరొకసారి దీన్ని రిపీట్ కాకుండా ఉండేందుకు అలాగే జరిగిన దానికి సంబంధించినటువంటి ఎవరు చేశారు అనే దానికి సంబంధించినటువంటి విచారణ అయితే వేగవంతం చేశారు. వంశీ, థ్యాంక్ యూ కాంతి. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తనయుడు నాగరాజు ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. జనసేన పార్టీలో వరుస చేరికలతో పార్టీ క్యాడర్లో జోష్ నింపుతుంది. నెల్లిమర్ల నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు జనసేన అభ్యర్థి లోకమాధవి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ప్రజాదరణ కోల్పోవడంతోనే వరుసగా జనసేన పార్టీలోకి వచ్చి చేరుతున్నారని లోకం మాధవి తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీకి షాక్ తగిలింది. జనసేన పార్టీలో వరుస చేరికలతో పార్టీ క్యాడర్లో జోష్ నిండుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు జనసేన అభ్యర్థి లోకమాధవి సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీ ప్రజాదరణ కోల్పోవడంతోనే వరుసగా జనసేన పార్టీలోకి వచ్చి చేరుతున్నారని లోకం మాధవి తెలిపారు. నేడు కామారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. సీల్డ్ కవర్ ద్వారా చైర్మన్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. గత నెల 30న బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి గెలుపొందారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గాను బల పరీక్షలో 34 మంది సభ్యులు అవసరం ఉండగా ఓటింగ్ కు 37 మంది హాజరయ్యారు. ఓటింగ్ లో 27 మంది కాంగ్రెస్, 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మరో కౌన్సిలర్ వనిత చైర్మన్ రేసులో ఉన్నారు. నేడు కామారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. సీల్డ్ కవర్ ద్వారా చైర్మన్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. గత నెల 30న బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి గెలుపొందారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గాను బల పరీక్షలో 34 మంది సభ్యులు అవసరం ఉండగా ఓటింగ్ కు 37 మంది హాజరయ్యారు. ఓటింగ్ లో 27 మంది కాంగ్రెస్, 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇక వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మరో కౌన్సిలర్ వనిత చైర్మన్ రేసులో ఉన్నారు. ఇక కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, వంశీ, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాసం గత నెల 30వ తేదీన జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించి ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ
ఈ కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ కి చెందిన నిట్టు జాహ్నవి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కాగా ప్రస్తుతం నిట్టు జాహ్నవి పదవిచ్యుతురాలు అయిన పరిస్థితి నెలకొంది. అయితే 30వ తేదీన జరిగిన అవిశ్వాసం ఓటింగ్ లో 37 మంది సభ్యులు హాజరయ్యారు. 49 మంది కౌన్సిలర్లకు గాను 34 మంది బలపరీక్ష అవసరం ఉండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 27 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయమై ఫీల్డ్ కవర్ ద్వారా ఆ పేరు ఖరారు చేసే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ మున్సిపల్ చైర్పర్సన్ రేసులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డ ప్రియా చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో కౌన్సిలర్ ఉద్దండ వనిత ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో దీనికి స్థిరపడే అవకాశం ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఎవరు అవుతారనేది మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటన చేసే అవకాశం ఉంది. 11 గంటలకు ఈ ప్రక్రియ జరిగే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ భూపతి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కు నిరసనగా నేడు బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురంలో సెర్చ్ చేశారు. కాంట్రాక్టర్లను అప్రమత్తం చేసి జేసీబీలు, లారీలు, టిప్పర్లను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన వాజేడు ఏజెన్సీ మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారి, వరంగల్, బీజాపూర్ జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మరోవైపు కల్వర్టుల వద్ద బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అనుమానితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఓవైపు ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్. మావోయిస్ట్ బంద్ నేపథ్యంలో వెంకటాపురం సర్కిల్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా ఏటునగరం, ములుగు, వెంకటాపురం, వాజేడు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ జాతీయ ప్రధాన రహదారితో పాటు భద్రాచలం, వెంకటాపురం రాష్ట్రీయ రహదారిపై బాంబ్ స్క్వాడ్ బృందాలు, ఆ తర్వాత ఇతర బృందాలన్నీ కూడా కూంబింగ్ బృందాలు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రహదారికి వెళ్లే ఇరువైపులా తనిఖీలు చేస్తూ అక్కడున్న కల్వర్ట్ల వద్ద కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. వాహనాలను రహదారిపై వెళ్లే వాహనాలను మూలంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల వద్ద వివరాలు కూడా సేకరిస్తున్నారు. దండకారణ్య గిరిజన గ్రామాలపై ఏజెన్సీ ఉన్న దండకారణ్య గిరిజన గ్రామాలపై పోలీసులు దేవకన్ను వేసి అక్కడ వ్యవస్థను కూడా పరిశీలించిన పరిస్థితి. గోదావరి పెరీ పాయింట్ వద్ద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రధానంగా మావోయిస్టు బృందాలు ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ప్రవేశించాయన్న ఒక పక్కా సమాచారం. ఆ తర్వాత ఇటీవల ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ 5 రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొద్దిసేపటి క్రితమే పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేసిన నేపథ్యంలో అక్కడ ప్రధానంగా పోలీసుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా జేసీబీ వాహనాలు ఏవైతే మావోయిస్టులు టార్గెట్ చేస్తారో అందుకు సంబంధించిన వాహనాలు, ఇతరత్ర మెయిన్ వ్యవస్థలంతా కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోవైపు టార్గెట్ ఉన్న రాజకీయ నాయకులు ఎవరిని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తుందని పోలీసులు ముందుగానే హెచ్చరించిన పరిస్థితి. మొత్తం మీద అటు వెంకటాపురం, వాజేడు, ములుగు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పోలీసులతో పూర్తిగా దిగ్బంధం చెప్పాలి. పోలీసు వ్యవస్థ అంతా కూడా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారం. మరోవైపు ఇవాళ మావోయిస్టు బంద్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా గోదావరి ఫెర్రీ పాయింట్ వద్ద పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు వస్తున్న మొత్తం మెయిన్ గోదావరి పరివాహక ప్రాంతం కూడా పోలీసుల అదుపులో ఉందని కూడా చెప్పాలి. థ్యాంక్ యూ రంగనాథ్. హరహర మహదేవ శంభో శంకర అంటూ హిమాలయాల్లో మారుమ్రోగే అరుదైన యాత్రకు రంగం సిద్ధమైంది. అమర్నాథ్ యాత్ర కోసం ఎదురు చూస్తున్న భక్తులకు అమర్నాథ్ ఆలయ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు నిర్వహించే ఈ యాత్ర కోసం ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మహిమాన్వితమైన ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.
అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులకు జమ్మూ కశ్మీర్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ యాత్ర టైం టేబుల్ ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజ సిద్ధమైన శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో భూమికి 3880 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ ఆలయం ఉంది. అనంతనాగ్ జిల్లా, పహల్గాం, గండర్బాల్ జిల్లా బాల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. అయితే 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారే ఈ యాత్ర చేయాలి. 6 నెలల గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు వెళ్లకూడదు. అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీన అష్టమ తిథి మధ్యాహ్నం 2:19 ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇక ఆగస్టు 19తో ఈ యాత్ర ముగియనుంది. కాగా ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ దేవస్థాన బోర్డు అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఆరోగ్యం సక్రమంగా ఉన్నవారే యాత్రకు రావాలని అధికారులు కోరుతున్నారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 81,057 మంది భక్తులు దర్శించుకోగా 27,913 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3,80,00,000 ఆదాయం చేకూరింది. దేశ రాజధాని ఢిల్లీలోని కళింద్ కుంజ్ ఘాట్ వద్ద మహిళా భక్తులు సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. 4 రోజుల క్రితం ప్రారంభమైన చైతీ చత్ శుక్రవారం సహాయకేతో ఆరంభమైంది. శనివారం కర్ణ, ఆదివారం మొదటి అర్ఘ్యం, సోమవారం 2వ అర్ఘ్యంతో ముగిసింది. కాగా బీహార్ మరియు పూర్వాంచల్ ప్రజలు చైతీ చత్ ను జరుపుకుంటారు. కార్తీక మాసంలో జరిగే చత్ పండుగతో పోలిస్తే చైతీ చత్ చేసేవారి సంఖ్య తక్కువ. ఈ చత్ పండుగను బీహార్, యూపీ, జార్ఖండ్ లో ఎక్కువగా జరుపుకుంటారు.